హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుమన్ అండి. ఈరోజు క్యాబేజీతో ఒక రెసిపీ చేసి చూపిస్తున్నాను. క్యాబేజీ ఎగ్స్తో పాటు క్యాబేజీ ఎగ్ ఫ్రై అనమాట. ఇలా ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకోండి ఫస్ట్. తర్వాత ఆవాలు వేసుకోండి. ఆవాలు వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకోండి. తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా నైస్గా కట్ చేసుకొని నేను వేసుకుంటున్నాను, చూసారా? అలాగా ఆయిల్లో వేయండి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. నేను అరకిలో క్యాబేజీ తీసుకొని కడిగి నైస్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ వేసుకున్నాక నేను వేస్తున్నాను, చూసారా? అలాగే సాల్ట్ వేయండి. సాల్ట్ వేసారంటే మనకు తొందరగా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది ఆనియన్స్ అనేది. అలాగే క్యాబేజీకి కూడా తొందరగా పడుతుంది అనమాట. క్యాబేజీలో వాటర్ అనేది దిగుతుంది. ఆ క్యాబేజీ చూసారా, నైస్గా కట్ చేసుకున్న క్యాబేజీ వేస్తున్నాను. అలాగా ఆనియన్స్ దగ్గరికి రాగానే కొంచెం కలర్ రాగానే క్యాబేజీ వేసేసుకోవాలన్నమాట. క్యాబేజీలో వాటర్ ఉంటుంది. వాటర్ అనేది యాడ్ చేయబాకండి. ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్తో పాటు క్యాబేజీలో కొంచెం వాటర్ అనేది ఉంటుందన్నమాట. ఆ వాటర్తోనే మగ్గిపోయింది, చూసారా? క్యాబేజీ అనేది హాఫ్ బాయిల్ అయిపోయింది. మనం వాటర్ ఏం పోయకుండానే. మీరు వాటర్ అనేది యాడ్ చేయబాకండి. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకోండి. ఇందాకంటే మనం ఆనియన్స్ వేసాం కదా, అది కొంచెం గుర్తుపెట్టుకొని మనకి కొంచెం ఎగ్స్ వేసుకుంటాం కాబట్టి కారాలన్నీ వేసుకుంటాం కదా, అదే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. అలాగే ఒక అర చెంచా పసుపు యాడ్ చేసుకోండి. ఒక పెద్ద స్పూన్ నిండా కారం అయితే నేను వేసుకున్నాను. మీరైతే మీరు రుచికి తగ్గట్టుగా మీరు ఎంత తింటారో స్పైసీగా అంత కారం మీరు వేసుకోండి. దీంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం పేస్టు ఇలాంటివన్నీ ఏమీ లేదండి. చెక్క లవంగాలు అవన్నీ ఏమీ లేదు. చాలా సింపుల్గా మనం చేసుకునే ఒక రెసిపీ మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి, చూసారా ఎలాగా దగ్గరికి అయిపోయిందో క్యాబేజీ అనేది. మనం ఎంత వేసి అది తొందరగా మగ్గిందంటే చాలా చాలా ఉడికిపోయిన తర్వాత చాలా తక్కువ కనిపిస్తుంది మనకి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అనేది యాడ్ చేసుకోండి. గరం మసాలాలు, చికెన్ మసాలాలు ఇలాంటివన్నీ ఏమీ వేయబాకండి దయచేసి. ఇలా ఉంటే మనం చపాతీలోకి, వైట్ రైస్ రసంలోకి, నెక్స్ట్ వచ్చి ఈ రెసిపీని వైట్ రైస్ వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. క్యాబేజీ ఎవరైతే తిన్నంటారో వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తింటారు కూడా క్యాబేజీని, ఈ రెసిపీని. చపాతీలోకి ఇంకా సూపర్ ఉంటుందండి. చూసారా, మధ్యలో అలాగా కొంచెం క్లీన్ అంటే అటు ఇటు క్యాబేజీని తోసేసి మధ్యలో నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను అరకిలో క్యాబేజీకి. ఆ 4 ఎగ్స్ తీసుకున్న తర్వాత ఆ ఎగ్స్ అనేది ఉడికేదాకా మనం క్యాబేజీని పైన మూసేద్దాం. నేను చూపిస్తాను చూడండి, అలాగే చేయండి. సో పొయ్యి అనేది కొంచెం సిమ్లో పెట్టుకోండి. అవును, ఎగ్స్ అంటే గుర్తొచ్చేసింది. బర్డ్ ఫ్లూ వచ్చింది. దయచేసి చికెన్ జోలికి ఎవరు వెళ్ళబాకండి, ఓకేనా? చికెన్ జోలికి ఒక 2 months దాకా ఎవరు వెళ్ళబాకండి. తూర్పుగోదావరి జిల్లా అంతా బర్డ్ ఫ్లూ వచ్చి చాలా కోళ్ళంతా చనిపోతూ ఉన్నాయి. మీరు టీవీల్లో న్యూస్ చూస్తుంటారు. ఇక్కడైతే మా దగ్గర అయితే చికెన్ రేట్ 120 దిగిపోయింది. అలా మీ దగ్గర చికెన్ రేట్ ఎంతకు దిగిందో నా కామెంట్ రూపంలో తెలియజేస్తారనుకుంటా ఉన్నాను. ఇలాగా మూసేసిన తర్వాత ఒక 2 minutes వెయిట్ చేయండి. ఆ వేడికి కోడిగుడ్డు ఎంతసేపు ఉడుకుతుందండి? సిమ్లో పెట్టాం కదా పొయ్యి, కోడిగుడ్డు తొందరగా ఉడికేస్తుంది. ఉడికిన తర్వాత మనం కోడిగుడ్డు పొరుటు ఎలా చేసుకుంటాం, అలాగా కోడిగుడ్డు క్యాబేజీ ఫ్రై అనేది సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చూసారా నేను ఎలాగా అదే గెంటి తీసుకొని అలా కలుపుతున్నానో అలా కలుపుకోండి. చాలా సింపుల్ అండి. బ్యాచిలర్ బాయ్స్ అండ్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ క్యాబేజీ ఎగ్ రెసిపీ అనేది. క్యాబేజీ ఎగ్ ఫ్రై అండి, కర్రీ అనబాకండి. కర్రీ అంటే వాటర్ ఉంటాయి కాబట్టి కర్రీ అంటాం. టమాటాలు వేస్తాం కాబట్టి. ఇది టమాటాలు వేయలేదు. చాలామంది క్యాబేజీ పచ్చెనపప్పు ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు. కొత్తగా క్యాబేజీ ఎగ్ ఫ్రై అనేది నేను చూపిస్తున్నాను. ఈ రెసిపీని ప్రతి ఒక్కరు తయారు చేసుకోండి ఇంట్లో. చాలా బాగా వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు తింటారు. పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారు. క్యాబేజీ అనేది ఎవరైతే తిన్నంటారో వాళ్ళకి పెట్టండి కొంచెం. వాళ్ళైతే ఖచ్చితంగా క్యాబేజీని ఇష్టపడే రకంగా ఉంటుందన్నమాట టేస్ట్. ఇందులో ఏమీ వేసుకోబాకండి. ఈరోజు ఈ రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇదేనండి, అయిపోయిందండి క్యాబేజీ ఎగ్ ఫ్రై. ఓకేనండి, ఉంటానండి. నేను మీ సుమన్. ఓకేనండి, బాయ్.